ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. కానీ కొన్ని రకాల సర్వేలు ఇప్పుడు ఒకటొకటిగా బయటికి వస్తున్నాయి. అందులో పేరున్న సర్వేలు కాదు, కానీ కొంతమంది ఉత్సాహవంతులు తాము ఏపీలో చేసిన వాటిని ఇప్పుడిప్పుడే వాట్సాప్ల ద్వారా ఇతర సాధనాల ద్వారా జనాలకు తెలియజేస్తున్నారు. అందులో ఓ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సర్వే బట్టి చూస్తే షాకింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయని తేలింది. ఏపీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారని తాజాగా టీవీ9 పేరిట చేసిన ఓ సర్వే వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం టీడీపీకి 99 నుంచి 114 సీట్లు, వైసీపీకి 55 నుంచి 69 సీట్లు లభిస్తాయి. అలాగే జనసేనకు 2 నుంచి 6 సీట్లు దక్కుతాయని తేలింది. క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలన చేసిన మీదటనే ఈ సర్వే చేసినట్లుగా టీవీ9 నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సర్వే ప్రకారం చంద్రబాబుకు పూర్తి సానుకూలత ఉందని అంటున్నారు. పోలవరం, అమరావతి వంటి నిర్మాణాలు చంద్రబాబు వల్లనే సాధ్యమని ఈ సర్వే తేల్చింది. అదేవిధంగా ఈ సర్వే ప్రకారం పసుపు కుంకుమ, పింఛన్లు జనాల్లో బాగా పనిచేశాయని కూడా తేలింది. రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ టీడీపీ మధ్య పోటీ ఉంటుంది. కానీ గుంటూరు నుంచి మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు ఉన్న కోస్తా జిల్లాల్లో వార్ వన్ సైడ్గా సాగిందని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే బాబు సీఎం కావాలన్న అనుకూల ఓటే ఈసారి గెలిపించబోతుందని చెబుతున్నారు. అన్నట్లు ఈ సర్వే నిర్వాహకులు తెలంగాణ ఎన్నికల్లో కూడా తమదైన రీతిలో సర్వే చేశారట. అక్కడ పూర్తిగా కేసీఆర్కి ఫలితాలు వస్తాయని, 87 సీట్లు ఖాయమని చెప్పి నిజమైందని కూడా పేర్కొంటున్నారు. జాతీయ సర్వేలు పైపైన చేస్తాయని, తాము నిజాయితీగా క్షేత్రస్థాయి నుంచి చేస్తున్నామని, అందువల్ల తమకు విశ్వసనీయత ఉందని కూడా చెప్పుకుంటున్నారు. మరి చూడాలి ఈ సర్వే ఎంతవరకు కరెక్ట్ అన్నది. ఇకపోతే పూర్తిగా వైసీపీ ఏపీ ఎన్నికల్లో 120 స్థానాలకు పైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఆ పార్టీ నేతల అంచనాలు అలా ఉన్నాయి. మరి ఏ పార్టీ అయినా గెలుస్తానని లెక్కలు వేసుకోవడంలో విచిత్రమేముంది? ఆ పార్టీ నేతలు చెప్తున్న లెక్కలు రాయలసీమ జిల్లాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. కర్నూలు జిల్లా వైసీపీ 11, టీడీపీ 3, అనంతపురం జిల్లా వైసీపీ 7, టీడీపీ 7, చిత్తూరు జిల్లా వైసీపీ 10, టీడీపీ 4. ఈ లెక్కన చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో టీడీపీ చాలా వరకు చేతులెత్తేసిన అనంతపురం జిల్లా మాత్రం పోటాపోటీ ఫలితాలతో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చినట్టే చెప్పుకోవాలి. మరి ఈ లెక్క ఎంతవరకు వాస్తవం అవుతుందో మే 23న కానీ తెలీదు. ఎటు చూసినా వైసీపీ జెండా ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో ఎగరడం గమనార్హం. ఈసారి రాబోయేది వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.